నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్లుగా ప్రోటోకాల్ లేకున్నా కొబ్బరికాయలు కొడుతూ కాంగ్రెస్ నాయకుడు చెరుకు శ్రీనివాసరెడ్డి నీతులు మాట్లాడడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి అన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేతిలో డిపాజిట్ కోల్పోయిన చెరుకు శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల పన్నులతో ఉపాధి హామీ కూలీల కష్టంతో మంజూరైన పనులకు ఏ హోదాలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నావో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక పిచ్చోడు తిరిగినట్టు గంగేశ్వరుడు కదా ముందుగా పోతే రామ్ రామ్ అనుకుంటా ఒక రథం పెట్టుకొని నువ్వు సీసీ రోడ్డు కొబ్బరికాయలు కొట్టడం ఏ రకంగా నీకు సమంజసమో నీకు కనీసం జ్ఞానం ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎమ్మెల్యే అధికార ప్రోగ్రాం ఒక సీసీ రోడ్డు కావచ్చు, స్కూల్ బిల్డింగ్ కావచ్చు, ఏదైనా అధికార ప్రోగ్రాం చేస్తే గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నది ప్రోటోకాల్ రాజ్యాంగబద్ధమైన పదవి. ఎంపీ గారు ఉన్నారు, ఇక్కడ లోకల్ సర్పంచ్ లేరు కానీ సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉంటారు. కానీ నీకు ఎలాంటి పదవి లేకుండా ఒక సంక్షేమ పథకానికి కొబ్బరికాయ కొట్టరు ఎలాంటి జ్ఞానం ఉందో ఈ జనాలందరూ చూస్తున్నారు. కనీసం మా ముత్తన్నరెడ్డి అని చెప్తున్నావు. ముత్తంరెడ్డి ఎంత సంక్షేమ పథకాలు చేసిండో ఆయనకున్న జ్ఞానం నీకు ఒక పైసా కూడా ఇమ్మలేదు. ఆయన పేరు చెప్పి అనవసరంగా ఆయన పేరును ఖరాబు చేస్తున్నావు. ముత్తంరెడ్డి 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎక్కడ ప్రోటోకాల్ లేకుండా ఆయన చేసిండా? ముత్తంరెడ్డి మా బాపు ముత్తంరెడ్డి చేసిన పనులు ఉన్నాయని చెప్తున్నావు. చేసిండు ముత్తంరెడ్డి మంచోడే, కానీ ఎక్కడైనా ప్రోటోకాల్ తప్పిండా? ప్రోటోకాల్ లేకుండా పనిచేసిండు ఆయనే. నీకెందుకు తెలియదు? ఒక్కటే హెచ్చరిస్తున్నాం, కనీసం నువ్వు వార్డు నెంబర్ కూడా కాదు, నువ్వు మళ్ళీ ఇటువంటి సంక్షేమ పథకాలల్లో ఎక్కడ కానీ పాల్గొని మేము కొబ్బరికాయలు కొడతామని చెప్పి ఏదో మొత్తం ఎలక్షన్ ప్రచారం లెక్క రథాలు పెట్టుకొని తిరిగితే ఇక్కడ మేము మా పార్టీ నాయకులు మా ఎమ్మెల్యే ఉన్నాడు ప్రోటోకాల్గా మేము ఎక్కడ ఏం చేసినా నీ ప్రోగ్రాంలు ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఖబర్దార్ చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే గారి మీద అపూర్ణమైనటువంటి మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఆయనకు శ్రీనివాసరెడ్డికి తగదు. ఎమ్మెల్యే మీద మాట్లాడము ఏ అర్హత ఉండి మాట్లాడుతున్నావు శ్రీనివాసరెడ్డి? నీది నువ్వు ఒకసారి గ్రహించుకో. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు తెచ్చినామని చెప్పి ఇంతకుముందు ఉన్న సీసీ రోడ్లను క్యాన్సిల్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు అవే మళ్ళీ రివైజన్ చేసి అవిటి మీద పేరుతోటి కొబ్బరికాయ కొడుతూ వస్తున్నావు తప్ప నీకు ఎలాంటి మంజూరు చేసినట్టు అర్హత లేదు. నీతోటి కొబ్బరికాయ కొట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉన్నాగా నువ్వు కొబ్బరికాయలు కొట్టు శంకుస్థాపన చేస్తూ నువ్వు లెక్కలేని మనిషి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాము. కానీ నువ్వు మీ అయ్య పేరు చెప్పుకొని బతున్నావు, కానీ అయ్య పేరు లేకపోతే నువ్వు ఇంచు కూడా ఒక రోడ్డు మీద కూడా జనాలు కూడా నేను తిరగనియరు. అది గుర్తుపెట్టుకో శ్రీనివాసరెడ్డి. ఖబర్దార్, మళ్ళొకసారిగినా నువ్వు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే రోడ్డు పంట తిరిగి కార్యకర్తలం అందరం నేను ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలలో గెలిచి మా ఎమ్మెల్యేను మా మంత్రులను అప్పుడు విమర్శించుడు కాదు. మా ఎమ్మెల్యే ఎట్లా విమర్శిస్తావు? నీకు ఏ అర్హతతో విమర్శిస్తావు? నీకే దమ్మున్నదని విమర్శిస్తావు? నువ్వు జాగ్రత్త, ఖబర్దారు. నువ్వు పల్లెలల్లో తిరుక్కుంటూ నువ్వు ఇచ్చిన ఎన్ఆర్ఈ చేసినా తెచ్చి మేము తెచ్చినావు. నీ ఏడుకెళ్ళి ఇచ్చినవే నీ ఫండ్స్. మేము కట్టిన బంగ్లాలకు కొబ్బరికాయలు కొడతారు, మేము కట్టిన బిల్డింగ్లకు కొబ్బరికాయలు కొడతారు. మీరు వచ్చిన దానికి ఫోటోకాయలు లేకుండా నువ్వు లొల్లి పెట్టుకుంటా ప్రజలను తప్పుదోవలు పట్టించుకుంటా మేము ఇన్ని రోజులు మా పార్టీల విధానం మేము క్రమశిక్షణగా ఉన్నాము. నువ్వు ఇట్లనే చేస్తావంటే నేను ఎదుర్కొంటాము. నిన్ను కాన్స్టిట్యూన్సీ ఎక్కడ కూడా తిరగనీయమని హెచ్చరిస్తాం.